హాయ్ అండి. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను ఒక యథార్థ గాథ చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. దానికంటే ముందు మనకి ఆహ్, ముస్లిమ్స్ వాళ్ళు స్వీకరించే మతాన్ని ఇస్లాం మతము అంటారు. ఇస్లాం అంటే మనకి ధర్మము, సిద్ధాంతము అని మనకి అర్థం వస్తుంది. అయితే ఆ సిద్ధాంతాన్ని, ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల్ని అంటే పాటించే వ్యక్తుల్నే ముస్లిమ్స్ అని అంటారు. అరబిక్ భాషలో అల్లాహను అల్లాహకు లోబడి ఉండే వ్యక్తులనే ముస్లిమ్స్ అంటారు. అటువంటి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, భక్తితో ఎలా ఆరాధించాలి అనే ఎక్కువగా ఈ ఇస్లాం మతంలో ఆ సిద్ధాంతానికి కానీ, ధర్మానికి కానీ కట్టుబడి, లోబడి ముస్లిమ్స్ అందరూ కూడా తల్లిదండ్రుల్ని ఎంతో బాగా గౌరవిస్తారు అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఆ ముస్లిమ్స్ నుంచే ఆ ముస్లిం సోదరులు ముస్లిమ్స్ నుంచే ఆ తల్లిని ఎలాగ చూస్తున్నారు, ఎలాగా ఆరాధించారు అనే ఒక యథార్థ గాథ చెప్పడానికి ఒక పెద్ద నిర్వచనంగా ఆ మతం నుండి నిలిచింది అని చెప్పొచ్చు. దాన్నే నేను ఆ యథార్థ గాథని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సౌదీ అరేబియాలో ఒక 110 సంవత్సరాలు ఉన్న ఒక తల్లి ఉంది. ఆ తల్లిని ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, అలాగే ఒక 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, అంటే ముస్లిమ్స్ కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఆ తల్లికి 2 కొడుకులు, ఒక 70 సంవత్సరాల కొడుకు, ఒక 80 సంవత్సరాల కొడుకు. వీళ్ళిద్దరు కూడా కోర్టుకెక్కారు. ఎందుకంటే తల్లిని నేను చూస్తానని చెప్పేసి కోర్టుకెక్కిన ఒక యథార్థ గాథ. ఇది ఒక రియల్ స్టోరీ, సౌదీ అరేబియాలో జరిగింది. అయితే ఇది జరిగి దాదాపు ఒక 13-14 ఇయర్స్ అబౌవ్ అవుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక 10 ఇయర్స్ నుంచి ఒక అలాగా సోషల్ మీడియాలో అలా లైట్‌గా అలా పాకుతూ అలాగా వచ్చింది. అది నేను విన్న తర్వాత నిజంగా నాకు చాలా ఏడుపొచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ఎలా అడ్డు తొలగించుకోవాలన్న చూసే ఈ జనరేషన్‌లో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం, లేకపోతే ఆస్తి పంపకాల కోసం, చేలుకు తగాదాల కోసం, ఇంటి తగాదాల కోసం వాళ్ళు హింసించేసుకుంటారు. రాంబంధుల్లాగా హింసించేసి, వాళ్ళని పీడించేసి, వాళ్ళ రక్తాన్ని తాగేసి, అంటే వాళ్ళని పొడి చేసి, చంపేసి, లేకపోతే అడ్డొస్తున్నారని చెప్పేసి శరణాలయాల దగ్గర పాడేసిన వాళ్ళని, అలాగే రోడ్డు మార్గమధ్యంలో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాం మనం డైలీ. ఇటువంటి జనరేషన్‌లో, ఇటువంటి కిరాతకులు ఉన్న జనరేషన్‌లో, ఇటువంటి నిజంగా ఈ కొడుకుల్ని కన్న తల్లి ఎంత ఆహ్, చెప్పాలంటే నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు. ఆ తల్లి జన్మ అనేది చాలా ధన్యమైంది అని చెప్పొచ్చు. అటువంటి యథార్థ గాథ అప్పుడు నేను మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది వినే ఉంటారు, అలాగే చూసే ఉంటారు. అయినప్పటికి కూడా నేను మళ్ళీ ఎందుకు చెప్పబోతున్నానంటే, ఎంతైనా కానీ ఈ స్టోరీ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఇన్స్పైర్ అయ్యి, ఎందుకంటే మనకి చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే తల్లిదండ్రులు అడ్డు తొలగించుకోవాలని చూసేవాళ్ళే తప్ప, వాళ్ళ ఆస్తిని తీసుకుని వాళ్ళు అడ్డు తొలగించుకోవాలని చూసేవాళ్ళు తప్ప, తల్లిదండ్రులు పూజించేవాళ్ళని అంటే ఉన్నారు. అందరూ ఇలా లేరు, అందరూ అలా లేరు, ఉన్నారు. కానీ చాలా రేర్‌గా ఉన్నారు. తల్లిదండ్రులు పూజించేవాళ్ళు చాలా రేర్‌గా ఉన్నారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఎదిరించడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అలవాటైపోతుంది. ఇదే క్రమేపీ పెద్దయిన తర్వాత వాళ్ళని అనాథాశ్రమాల్లో వదిలేయడం, అవసరమైతే అడ్డు తొలగించుకోవడం, ఇలాగా చాలా కిరాతకుల్లాగా తయారవుతున్నారు. కాబట్టి అలాంటి పసిగందులు ఇప్పటి నుంచే కూడా అలాంటి వీడియోని వాళ్ళు చూసి ఇప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, ఎలా బాధ్యతగా చూడాలి, ఎలాగ ప్రేమను పంచాలి తల్లికి అని ఇప్పటి నుంచి వాళ్ళ మనసులో నాటాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో రీచ్ అయితే వాళ్ళు చూసి వాళ్ళు కూడా చేంజెస్, వాళ్ళలో మార్పు రావాలి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూస్తుంటే ఇది వింటుంటేనే ఇది వీడియోని చూసినప్పుడే నాకు చాలా ఏడుపొచ్చేసింది. అది నేనొక్కదాన్నే అని కాదు, ఇంకా చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా తెలుసుకుని తల్లిదండ్రుల్ని ఎలా చూడాలనేది వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి సౌదీ అరేబియాలో ఒక 10 సంవత్సరాలు ఉన్న ఒక ముస్లిం
కుటుంబ తల్లి. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. 70 సంవత్సరాలు ఒక కొడుక్కి, 80 సంవత్సరాలు ఒక కొడుక్కి ఉన్నాయి. అయితే ఈ 80 సంవత్సరాల కొడుకు అంటే పెద్ద కొడుకు తల్లిని ఇప్పటి వరకు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, తల్లే దైవంగా భావిస్తూ, తల్లి పాదాలకి నిత్యం పూజ చేస్తూ, అంత ప్రేమని పంచుతూ తల్లిని కాపాడుకుంటూ వచ్చాడు పెద్ద కొడుకు. అయితే చిన్న కొడుకు ఏం చేస్తున్నాడంటే, "అన్నయ్య నువ్వు ఇప్పటి వరకు కూడా నువ్వే చూసావు కదా అమ్మని. ఇక నుంచి నేను చూస్తాను. ఆ భాగ్యం నాకు ఇవ్వి. ఎందుకంటే ఆ పుణ్యం నాకు కూడా కావాలి. ఆ భాగ్యం నాకు కూడా ప్రసాదించు అన్నయ్య. అమ్మ ప్రేమ నాకు కూడా ఇక కావాలి. నా దగ్గర ఉండాలి. అమ్మని నేను చూసుకుంటా" అని చెప్పేసి తమ్ముడు దెబ్బలాడాడు. అయితే అన్నయ్య, అమ్మని నేనివ్వను. ఇప్పటివరకు కూడా నేనే చూసుకున్నాను కదా! ఇక మీదట కూడా అమ్మని నేనే చూసుకోవాలి. అమ్మ కడ వరకు కూడా నేనే చూస్తాను అని చెప్పేసి అన్నయ్య. ఇలా దెబ్బలాడుకుంటున్నారంటే, ఆ తల్లి ఏమన్నా ఈ పెద్ద కొడుకు ఏమన్నా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందా అంటే లేదు. 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలంటే కనీసం మంచం మించి లేవలేని స్థితి. అంటే మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా అంటే చంటి పిల్లలాగా, చంటి పిల్లకి మనం ఎలా సేవ చేస్తామో అదే రకంగా తల్లికి చెయ్యాలి. అటువంటి సిట్యుయేషన్‌లో కూడా ఈ అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారంటే అది నిజంగా అస్సలు మామూలు విషయం కాదది. ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి అనిపించింది నాకు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇది ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటుంటే ఇంక ఇది మన వల్ల మనం తేల్చేది కాదు అని చెప్పేసి ఇద్దరు కూడా కేస్ ఫైల్ చేశారు కోర్ట్‌లో. కోర్ట్‌కెక్కారు. కోర్ట్‌కెక్కిన తర్వాత అక్కడ జడ్జి గారు వీళ్ళిద్దరిని చూసి, "ఈ వయసులో కోర్ట్‌కొచ్చారు వీళ్ళు. ఇంకా ఈ వయసులో కూడా ఆస్తి మీద ఇంత మమకారమా? ఆస్తి తగాదాల కోసం ఇంకా ఈ వయసులో కూడా వచ్చారంట" అని చెప్పేసి ఒక నెగెటివ్ ఫీలింగ్‌తో ఆళ్ళిద్దరిని అలా చూడడం జరిగింది. చూసిన తర్వాత వాళ్ళిచ్చిన ఆ ఫైల్ తిరగేయగానే, ఆ కేసుకి సంబంధించి ఆ ఫైల్ తిరగేయగానే, ఏంటి తల్లిని నేను చూసుకుంటాననే మాటలు అక్కడ చదవగానే ఆయన నిర్ఘాంతపోయారు. ఏంటి ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో కూడా తల్లి కోసం ఇలా పోట్లాడుకునే అన్నదమ్ములున్నారా? ఇటువంటి పిల్లలున్నారా? అని చెప్పేసి ఆయన నిర్ఘాంతపోయారు. అయితే అడిగారు. ఏంటంటే పెద్ద కొడుకు చెప్పాడనమాట. "నా తల్లిని ఇప్పటి వరకు నేనే చూసుకున్నాను జడ్జి గారు. ఇక మీదట కూడా ఆవిడ కడ వరకు కూడా నేనే చూడాలి. నేనే చూస్తాను. ఆ మహాభాగ్యం నాకే దక్కాలి" అని అన్నయ్య అంటే, అప్పుడు ఈ తమ్ముడు, "లేదు జడ్జి గారు, అన్నయ్య ఇంతవరకు చూసుకున్నాడు అమ్మని ప్రేమగా. కనీసం ఇక మీదటైనా కూడా అన్నయ్యకి 80 ఇయర్స్ వచ్చేసినియి. ఇక మీదటన్నా సరే నేను చూసుకుంటాను. ఆ మహాభాగ్యాన్ని నాకు ఇప్పించండి జడ్జి గారు" అని చెప్పేసి తమ్ముడు కోరుకున్నాడు. జడ్జి గారికి ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయమాట. ఏంటి తల్లిదండ్రుల కోసం నేను చూడను. అమ్మ నా దగ్గర ఉంది 2 సంవత్సరాల నుంచి ఇంక నేను చూడనంటే అలాంటి గొడవలు, కేసులు చూసాడు. కానీ ఆయన లైఫ్‌లో ఇటువంటి కేస్ అనేది ఫస్ట్ టైమ్ చూడడం వల్ల ఆయన చాలా ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియలేదు. ఆయనకు కూడా ఏం చెప్పాలో తెలియక ఇద్దరు అంత ప్రేమగా చూసుకుని ఆ కొడుకుల్ని ఎవరి మాట కాదన్నాడో తెలియక ఆ తల్లిని ఇక్కడ రప్పించాలనేసి ఆ ముసలి తల్లిని ఆ కోర్టుకి రప్పించారు. ఆ స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి ఆ తల్లిని అక్కడికి నుంచి దొలిచుకుంటూ రావడం జరిగింది కోర్టుకి. అప్పుడు ఆ తల్లిని, "అమ్మా నీకు ఇద్దరు కొడుకులు కదా! ఇప్పటి వరకు నువ్వు పెద్ద కొడుకు దగ్గర ఉన్నావు కదా! మరి మీదట చిన్న కొడుకు దగ్గరికి వెళ్తావా? నీకు ఇద్దరిలోనూ ఏ కొడుకంటే ఇష్టమో? ఎక్కడుంటావు?" అని ఆ జడ్జి గారు ఆ తల్లిని అడగగా, ఆ తల్లి ఏడుస్తూ ఒకటే చెప్పింది, "అయ్యా, నాకిద్దరు కొడుకులు కూడా నాకు 2 కళ్ళు. నాకిద్దరు కొడుకులు కూడా నాకు ప్రాణం. నేను ఏ కొడుకుని వద్దనుకోలేను. అలాగని పెద్ద కొడుకుని వద్దంటే పెద్ద కొడుకుని బాధపడతాడు. చిన్న కొడుకుని వద్దనుకుంటే చిన్న కొడుకు బాధపడతాడు. నేను ఎవరిని కూడా నొప్పించలేను. కానీ ఈ బాధ్యత అనేది మీకే వదిలేస్తున్నాను. మీరు ఎలా చెప్తే అలాగే నేను వింటాను. ఎక్కడ ఉండమంటే అక్కడే నా శాశ్వత జీవితాన్ని కొనసాగిస్తాను" అని చెప్పేసి ఆ తల్లి చెప్పడంతో అప్పుడు జడ్జి గారు ఏం చెప్పాలని చెప్పేసి చాలా బాగా ఆలోచించి ఏం చెప్పారంటే, పెద్ద కొడుకుని, "అమ్మ నువ్వు ఇప్పుడు నీకు 80 ఇయర్స్ వచ్చినాయి కదా! ఇంతవరకు కూడా నీ తల్లిని నువ్వే చూసుకున్నావు. ఇప్పుడు కూడా నీకు కొంచెం ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే 80 ఇయర్స్ అబవ్ అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి నీకు కూడా నీ ఆరోగ్యం కూడా సహకరించలేనందువల్ల నీ తల్లిని నువ్వు జాగ్రత్తగా ఇన్నాళ్ళు ఉన్నంత ప్రేమగా నువ్వు చూసుకోలేవు. అది ఇంక నీ నీ ఆహ్, అది హెల్త్ సహకరించదు. కాబట్టి 80 ఏళ్ళొచ్చేసినియి. ఇక నీ తమ్ముడికి ఇంకా 70 ఏళ్ళే కదా! ఇక మీదట తమ్ముడు చూసుకుంటాడు. ఆ బాధ్యతను తమ్ముడికి ఇచ్చేయి నాన్న" అని చెప్పేసి చాలా నేర్పుగా ఆ జడ్జి గారు తల్లిని చూసుకునే బాధ్యత ఈ 70 సంవత్సరాలున్న తమ్ముడికి అప్పగించడంతో ఇంకా తమ్ముడైతే చాలా సంతోషించాడు. కానీ ఈ అన్నగారు, "అయ్యో! నాకింక లేదా? తల్లిని చూసే ఆ మహాభాగ్యం నాకు లేదా? ఆ అదృష్టం నాకు లేదా? నా తల్లి పాదసేవ చేసుకునే ఆ భాగ్యం నాకు లేదా?" అని చెప్పేసి
నిజంగా అక్కడ ఆ కోర్టు దగ్గర, ఆ కోర్టు బోన్ దగ్గర కూర్చుండిపోయి కుప్పకూలిపోయి ఏడ్సే సీను అందరినీ కూడా నిజంగా చెప్పాలంటే గుండెల్ని పిండేస్తుందన్నమాట ఆ సీన్ చూస్తుంటే. అక్కడే కుప్పకూలి తెగ ఎక్కెక్కిపడి వెయిట్ చేస్తున్నాడు ఆ అన్నయ్య. చూడండి ఇటువంటి కొడుకుల్ని కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలు. కానీ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ప్రతి పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి కూడా మనకి కనపడని దేవుళ్ళ కంటే కనిపించే దేవత లాంటి దేవుళ్ళే మనకి తల్లి, తండ్రి. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మీరు ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకోవాలి, ఆరాధించాలి, దైవంగా భావించాలి. ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది అదే. ఎందుకంటే తల్లి, తండ్రి లేకపోతే మీ జీవితం అంతా కూడా శూన్యమైపోతుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని చాలా గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, తల్లిదండ్రుల్ని పూజించండి. వాళ్ళని దైవంతో సమానంగా వాళ్ళని ఆరాధించండి. ఇలా చేస్తే ప్రతి పిల్లలకి కూడా ఎంతో జయం. బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో వాళ్ళ వెనకాల ఎప్పుడు కూడా తల్లిదండ్రుల దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల్ని గౌరవించండి, పూజించండి. వాళ్ళని ఎప్పుడూ కూడా కళ్ళంట నీళ్ళు పెట్టించకండి. అది వాళ్ళ కళ్ళంట నీళ్ళు పెట్టిస్తే అది మీకు మంచిది కాదు. థ్యాంక్ యూ.